ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీకి సంబంధించి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్కి గవర్నమెంట్ 500 క్రోర్స్ని అలాట్ చేసింది. అసలు ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ఏంటి, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఈజ్ ఎ గవర్నమెంట్ మెకానిజం క్రియేటెడ్ టు కంట్రోల్ ఎక్స్ట్రీమ్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఎసెన్షియల్ కమోడిటీస్. బేసికల్గా చెప్పాలంటే ఇది ఒక మార్కెట్ ఇంటర్వెన్షన్ టూల్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటోస్ కానీ, ఆనియన్స్ కానీ, పొటాటోస్, మ్యాంగోస్, వీటి యొక్క అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది హైలీ వాలటైల్గా ఉంటుంది. ఒకవేళ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉన్నదంటే ప్రైస్ అనేది క్రాష్ అయిపోతుంది, ఫార్మర్స్ సఫర్ అవుతారు. ఒకవేళ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉన్నదంటే ప్రైజెస్ అనేది ఎక్కువైపోతుంది, కన్స్యూమర్ సఫర్ అవుతారు. సో ఈ యొక్క వాలటాలిటీని తగ్గించడానికి ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది ఒక షాక్ అబ్జర్వర్ లాగా ఉంటుంది. ఈ యొక్క మెకానిజం ఎలా వర్క్ అవుతుందంటే, ఒకవేళ మార్కెట్లో ప్రొడక్షన్ యొక్క సప్లై అనేది ఎక్కువ ఉన్నదంటే గవర్నమెంట్ కొంటుంది, దీని ద్వారా ప్రైస్ స్టెబిలైజ్ అవుతుంది. ఒకవేళ సప్లై అనేది తక్కువ ఉంది అంటే డిమాండ్ ఎక్కువ ఉన్నదంటే గవర్నమెంట్ తన దగ్గర స్టోర్ చేసి పెట్టుకునే దాన్ని కాస్త అమ్మేస్తుంది, సో సెల్ చేస్తుంది. సెల్ చేసిందంటే ప్రైస్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. దీని ద్వారా కన్స్యూమర్స్ బెనిఫిట్ అవుతారు, ఫార్మర్స్ బెనిఫిట్ అవుతుంది, మార్కెట్ యొక్క వాలటాలిటీ అనేది తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. సో ఓవరాల్గా అన్నిటికీ కూడా ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది మార్కెట్ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. దీనికోసం గవర్నమెంట్